న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక ఘాతుకానికి పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల వెంట ఏజెన్సీ ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. అటు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టులు చెర్ల మండలంలోని పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారుల్ని టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేశారు. దీంతో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తూ మావోయిస్టులు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, మరి ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి? సరిష, తెలంగాణ ఛత్తీస్గఢ్ అంటే ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 21 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఈ రోజు నుంచి 7 రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే దేశంలో ఉన్న విప్లవ ఉద్యమంలో పనిచేసినటువంటి మొత్తం సంఘాలన్నీ కూడా ఐక్యంగా 2004లో పూర్తి స్థాయిలో ఇదే రోజు కూడా ఒక మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు అనేక ఆటుపోట్లను కూడా మావోయిస్టు పార్టీ ఎదురు చేస్తున్న పరిస్థితి, ఎదురు దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం దాదాపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అంటే ఓవరాల్ గా నక్సల్బరీ ఉద్యమాన్ని మనం చూసుకున్నట్లయితే నక్సల్బరీ ఉద్యమం పైన నిషేధం విధించిన తర్వాత మావోయిస్టుగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి మావోయిస్టులు క్రమక్రమేణా తగ్గుముఖం పడుతూ 6 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఆపరేషన్ కగార్ కావచ్చు, ఆపరేషన్ జలశక్తి పేరుతో పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కగార్ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తూ కూడా ప్రతి దాడులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి కీలకమైనటువంటి నేతలు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు లాంటి నాయకుడితో పాటు మరో సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి 5 నేతలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. వందల సంఖ్యలో అంటే 2001 నుంచి ప్రారంభమైనటువంటి ఈ మావోయిస్టు ఉద్యమం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కీలకమైన నేతలు 400 మంది పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. చార్ మజుందర్ తర్వాత జాతీయ కార్యదర్శి గారు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి నంబాల కేశవరావు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లు 6 రాష్ట్రాలు కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఒకవైపు కరోనా తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకమైన నేతలు అనారోగ్య పాలయ్యి అటు మెడిసిన్ దొరక్క అటు వైద్యం అందక ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లలు పడుతున్న క్రమంలో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా పూర్తిగా ఆపరేషన్ కగార్తో అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఏవోబి, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరంతరం 365 రోజుల పాటు కూడా పూర్తిగా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్ లో 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఇటీవల కాలంలోనే తెలంగాణ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కర్రెగుట్టల్లో కూడా చూసాం 25,000 మంది 8 వైమానిక దళాలు పూర్తి స్థాయిలో కూడా మొత్తం డ్రోన్ల ద్వారాను శాటిలైట్ మ్యాపుల ద్వారా కూడా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, వారి స్థావరాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కర్రెగుట్టలను చుట్టుముట్టిన పరిస్థితి కూడా చూసాం. ఓవరాల్ గా చూస్తే అటు నేషనల్ పార్క్ కావచ్చు, ఇప్పుడు జార్ఖండ్ కావచ్చు, ఎక్కడ చూసినా మావోయిస్టులు పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటీవల కాలం 2 రోజుల వ్యవధిలో నిన్నటిలోనే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించి చెర్ల, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకి సంబంధించిన అధికార పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా భూస్వాములకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పెట్టుబడిదారులుగా చెప్పుకుంటున్న వ్యాపారులు కావచ్చు, వీరందరూ కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం ఇప్పటికే ఒకవైపు కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతల స్తూపాలు, అమరవీరుల స్తూపాలను కూడా పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా అర్ధరాత్రి వేళ మాత్రం ఎక్కడికి బస్సులు తిప్పడం కానీ నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు భరోసా కల్పిస్తున్నారు నేతలకి. కానీ ఏదేమైనప్పుడు కూడా ఏ క్షణాలు ఏం జరుగుతుందో భయం క్షణంగా ఏజెన్సీ మొత్తం హై అలర్ట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సైదులు.